హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. మనకు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా పిల్లలు స్నాక్ చేయమని అడిగితే కేవలం కప్పు శనగపిండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా స్నాక్స్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇంకా చేయ విధానం చూస్తుండండి. చూడండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకున్నాను. ఇవి వేసుకొని పొడి బియ్యం పిండి, రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు, రుచికి సరిపడు కారపొడి ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలైనా వాడచ్చు. చాలా చిన్నపిల్లలు అయితే మీరు కారపొడి వాడండి. ఒక పావు టేబుల్ స్పూన్ వామ, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పొడిలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2-3 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర. నేను కొత్తిమీర మర్చిపోయానండి, పక్కకు పెట్టుకున్నా కానీ వేయడం మర్చిపోయాను. అందుకని కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా చిన్నగా శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 ఉల్లిగడ్డలు మీడియం సైజ్వి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఈ పొడి పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు ఓన్లీ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇంకా మొత్తం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తము మనము పునుగుల పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా పునుగుల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, బాగా కలపాలి. ఇలా బాగా కలిపితేనే మనకు ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకున్నాక పిండిని పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక నూనె బాగా కాగాలండి. కాగిందా లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేస్తే సరిపోతుంది. ఇలా వేసినాక మనం కొంచెం పిండిని తీసుకొని 4 ఫింగర్స్ మీద ఇంకొక ఫింగర్ వేసుకొని ఇలా కొంచెం మందంపాటి వేళ్ళు మందంగా కొంచెం పిండి వేసుకొని ఇంకా వీటిని కాల్చుకోవడమే. 4-5 వేసుకొని వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్ అని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? వీటిని చాలా క్రిస్పీగా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఇంకా కాల్చుకోవాలి. చూడండి, నేను చూపెట్టిన విధంగా ఇలా కాల్చుకొని ఒక స్ట్రైనర్ జాలి గంటలోకి తీసుకొని ఇంకా నెక్స్ట్ కూడా మిగిలిన పిండిని కూడా అలానే తీసుకొని 2 వాయిల చొప్పున మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చూస్తుండండి వీడియో మొత్తం. 2 వాయిల చొప్పున అయితే నేనైతే కాలుస్తున్నాను, చూస్తూ ఉండండి.